హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కొండా సురేఖ గారు ఆ మధ్య నాగార్జున గారి పైన చేసిన కామెంట్స్ వలన వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో అది కోర్టులో నడుస్తూ ఉండగా నిన్న విచారణకైతే వచ్చింది. మరి కోర్టులో నిన్న విచారణలో ఏం జరిగింది? అండ్ ఇంకోటి ఏంటంటే సార్, కొండా సురేఖ గారిని మంత్రిగా నుంచి తీసేయబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ వాళ్ళతో ఒక సమావేశం కూడా ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణ చేస్తామని చెప్పారు. సో మరి కొండా సురేఖ గారిని మంత్రిగా తీసేసే అవకాశం ఏమన్నా ఉందా సార్? కొండా సురేఖ అవుట్, విజయశాంతి ఇన్ అనే ఒక వార్త వైరల్ అవుతుంది. సో ఎందుకంటే నిన్న ఢిల్లీలో మొత్తంగా ఇక్కడ ఖాళీలు 6 మంత్రి శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఈ శాఖలు ఫిలప్ చేయాలి. ఆల్రెడీ 15 నెలలు అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చి. 15 నెలలు అయిపోయింది. ఇంకా కూడా 6 మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉండడం ఏంటి అన్న విమర్శలు ఈ ప్రభుత్వం మీద వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిష్టానం నిర్ణయాలు తీసుకోలేకపోవడం. అంటే ఎవరికి ఇస్తే మిగతా వర్గాలు, ఇక్కడ రకరకాల వర్గాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళలో కొంతమంది ఆశిస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్లో కూడా అనేక ముఠాలు వర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఇక్కడ అధికారం లేదు కాబట్టి ఇప్పుడు చాలామంది ఆశావాహులు ఉన్నారు. సో ఉన్నవేమో 6 ఖాళీలు, 6లో మళ్ళీ బీసీ, ఎస్సీ, ముస్లిము, మహిళ ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ యాంగిల్లో నిన్న కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ ఇంట్లో నిన్న సమావేశం జరిగిందని చెప్తున్నారు. దీనికి ఇక్కడ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. నిన్న వాళ్ళు డిసైడ్ అయినట్టుగా చెప్తున్నారు. అదేంటంటే ఇద్దరికి బీసీలకు ఇవ్వాలి, ఒకరికి రెడ్డికి ఇవ్వాలి, ఒక ముస్లిము, ఒక ఎస్సీ, ఈ కేటగిరీలో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. బీసీల్లో ఇప్పటికి మనకు 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, తర్వాత వేములపాడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వీళ్ళిద్దరికి బీసీ కేటగిరీలో మంత్రి శాఖలు వస్తాయని చెప్తున్నారు. అలాగే ఎస్సీ దీంట్లో ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు వివేక్కి ఇస్తారని చెప్తున్నారు. ఇక రెడ్డి దీంట్లో ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, తర్వాత బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. ఇక ముస్లిం దీంట్లో మీర్ అమీర్ ఖాన్ ఎమ్మెల్సీ, ఆయన మధ్య ఎమ్మెల్సీ అయ్యాడు, ఆయనకి ఇస్తారనే వార్త వైరల్ అవుతుంది. ఇది ఒక పక్క ఉంటే ఇద్దరు మంత్రిత్వ శాఖల్ని తీసేస్తారని చెప్తున్నారు. అందులో కొండా సురేఖ ఒకటి, దాని తర్వాత జూపల్లి కృష్ణారావు, వీళ్ళిద్దరిని తీసేసి వీళ్ళిద్దరి బదులు కొత్త వాళ్ళకి ఇస్తారని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ముఖ్యంగా కొండా సురేఖ స్థానంలో విజయశాంతి రాబోతుందని కూడా చెప్తున్నారు. విజయశాంతికి ఆమె హోమ్ అడుగుతుందని చెప్తున్నారు. సో హోమ్ ఇచ్చే అవకాశం ఉంది. హోమ్ ఇప్పటి వరకు ఈయన దగ్గర ఉంది, ముఖ్యమంత్రి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర. అందుకని విజయశాంతికి హోమ్ ఇద్దామన్న ఆలోచన కూడా కేంద్ర అధిష్టాన వర్గానికి ఉందని చెప్తున్నారు. సో అంటే మెయిన్గా ఏంటంటే ఈమె చాలా వివాదాస్పదంగా బిహేవ్ చేస్తుంది కొండా సురేఖ. సో కాంగ్రెస్లోనే ఆమె పట్ల చాలా వ్యతిరేకత ఉంది. సో కాబట్టి ఆమెకి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ తప్ప ఏం లాభం లేదు. సీతక్క ఒక పక్క బాగా పనిచేసుకెళ్తుంది, ఈమె మాత్రం వివాదాస్పదంగా కామెంట్లు చేసి, ముఖ్యంగా అనవసరం, అసలు నాగార్జున ఇష్యూతో ఆమెకు సంబంధమే లేదు, దాంట్లోకి ఎంటర్ అయిపోయి ఆమె దాన్ని చేయడం ద్వారా ప్రజల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఇవన్నీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆమెను పక్కన పెట్టి విజయశాంతికి ఇస్తే, విజయశాంతి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్లో ఉంది, కొంత ఆమెకి ఇమేజ్ కూడా ఉంటుంది, మనకి పనికొస్తుంది, క్లీన్ ఇమేజ్ ఉంది ఆమెకి, ఎక్కడ ఆమెకి బ్యాడ్ ఇమేజ్ లేదు. పార్టీలు మార్చి ఉండొచ్చు కానీ ఆమెకి అదర్వైజ్ ఏమీ బ్యాడ్ ఇమేజ్ లేదు. కాబట్టి ఆమెకి ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. దిస్ ఈజ్ వన్ థింగ్. అయితే సెకండ్ థింగ్, నిన్న నాగార్జున ఈ మీద పెట్టిన క్రిమినల్ డిఫామేషన్ కేసు, నేను చాలాసార్లు చెప్పాను, డిఫామేషన్లో 2 రకాలు ఉంటాయి: సివిల్ డిఫామేషన్, క్రిమినల్ డిఫామేషన్. సివిల్ డిఫామేషన్లో ఏంటంటే నష్టపరిహారం, పరువుకి నష్టపరిహారం, నా పరువు తీశారు కాబట్టి నష్టపరిహారం 100 కోట్లు కట్టాలో లేకపోతే 10 కోట్లు కట్టాలి, ఏదో ఒకటి వేస్తారు. అది డబ్బుల్ని మాత్రమే కట్టించడం మీద మాత్రం ఉంటుంది. క్రిమినల్ డిఫామేషన్, క్రిమినల్ ఏంటంటే డబ్బులు మాకేం అవసరం లేదు, ఆమె చేసింది క్రైమ్ కాబట్టి ఆమె కానీ అతను కానీ నిర్ణయం తీసుకోమని అరెస్ట్ చేసి కేసు పెట్టమని అడగడం అన్నమాట. మనకి మామూలుగా మన చిరంజీవి విషయంలో జీవిత రాజశేఖర్కి 6 నెలలు అప్పుడు జైలు శిక్ష పడింది. దాని తర్వాత చాలాసార్లు డిఫామేషన్ కేసులో శిక్షలు పడుతుంటాయి. అవి అమలైనా లేదని పక్కన పెడితే కింది కోర్టులు అయితే వేస్తాయి, వీళ్ళు మళ్ళీ పై కోర్టులకు వెళ్తూ ఉంటారు, అవి జరగవు మామూలుగా. ఏదేమైనా
నాగార్జున మీద ఈమె గత అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాగార్జున ఫ్యామిలీ మీద అతి దారుణంగా ఇప్పటివరకు ఎవరు కూడా కామెంట్లు చేయని విధంగా నాగార్జున అక్కడున్న కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపించమని ఇతను అడిగాడని కేటీఆర్, వీళ్ళు సమంతను వెళ్ళమని వీళ్ళు అన్నారని భర్త అండ్ నాగార్జున అంటే నాగ చైతన్య నాగార్జున వెళ్ళాలన్నారని, ఆమె అందుకోసమే విడాకులు ఇచ్చిందని ఒక కథనం అనుకుంటున్నారన్నట్టుగా ఏమి చెప్పేసింది. అది పెద్ద సంచలనంగా మారింది. నాగార్జున మరి ఆయనకి 1000 కోట్లు ఆస్తుంది. ఒకలో ఒక కన్వెన్షన్ కూలగొట్టడం కోసం కోడల్ని ఎవరైనా పొమ్మంటారా? ఒకవేళ కేటీఆర్ అడుగున్నా కూడా వీళ్ళు అలా చేస్తారా? కేటీఆర్ కూడా అట్లా ధైర్యంగా అడగగలదా? ఇవన్నీ చర్చకు వచ్చాయి. ఇంకా నమ్మేవాళ్ళు కూడా నమ్ముతుంటారు. కేటీఆర్ మీద ప్రచారానికి కూడా అది వాడుకున్నారు. అంత చాలా తీవ్ర విమర్శ. అప్పట్లో ఎవరి మీద స్పందించినంతగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా సీరియస్గా స్పందించింది. ఆమె సమంత స్పందించింది. దాంతో నాగార్జున కూడా ఇంటర్ఫియర్ అయిపోయి ఆయన కోర్టులో కేసు వేశాడు. దాంట్లో నాగార్జున ఫ్యామిలీ వెళ్ళి సాక్ష్యాలు ఇచ్చారు. యార్లగడ్డ సుప్రియ ఇచ్చింది, నాగార్జున మేనకోళ్ళు. అది ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వేశారు. అయితే నిన్న అది విచారణకు వచ్చింది. నిన్న నాగార్జున తరపున అశోక్ రెడ్డి వాదించాడు. ఈమె చాలా అంటే ఒక నాగార్జున అక్కినేని ఫ్యామిలీకి ఒక స్టేచర్ ఉంది. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో అసలు హైదరాబాద్కి షిఫ్ట్ కావడానికి అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన కారణము ఇండస్ట్రీ. సో వాళ్ళకి ఒక స్టేచరు, ఒక పరువు, ఒక వ్యవహారం ఉంది. దాన్ని ఇంత నీచంగా మాట్లాడి ఆమె వాళ్ళ మానసిక క్షోభకు గురి చేశారు. వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చుకుంటూ ఉండాలని పరిస్థితి ఉంది అని అశోక్ రెడ్డి గట్టిగా వాదించాడు. ఈ మీద మంత్రి అయినప్పటికీ ఏమైనా మాట్లాడచ్చా అనేది కోర్టులో గట్టిగానే వాదించాడు. ఆమె తరపున గుర్మీత్ సింగ్ అనే అడ్వకేట్ వాదించాడు. అసలు ఇది ప్రజాప్రతినిధుల కోర్టుకి పరిధి లేదు, దీంట్లో వేయకూడదు అనేది జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే అడిషనల్ ఫస్ట్ అడిషనల్ జిల్లా కోర్టులో నిన్న వాదనలు జరిగాయి. సో జడ్జి గారు రమాకాంత్ గారు మొత్తం వాదనలు ఇరువైపుల వాదనలు విని తీర్పుని 8కి రిజర్వ్ చేశారు. దీని మీద ఇప్పుడు తీర్పు చెప్పాల్సి ఉంది. ఈ లోపల కానీ ఈ ఉద్యోగం పోతే మంత్రిగా కూడా ఉండదు కాబట్టి అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఇది కూడా కొంత ఆమెకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రజల్లో వ్యతిరేకత పొలిటికల్గాను కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. రేపొద్దున ఇదేమన్నా ప్రూవ్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మళ్ళీ మంత్రిగా ఉంటే మన తలనొప్పి కాబట్టి ఈ లోపల మనం మంత్రిగా తీసేస్తే కొంత తలనొప్పి తగ్గుతుందని కేంద్ర అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఎందుకంటే నాగార్జున కూడా చాలా సీరియస్గానే ఉన్నాడు. ఆయన విత్డ్రా చేసుకునే పరిస్థితిలో లేడు. విత్డ్రా చేసుకోవాలని ఆయన మీద ఒత్తిడి కూడా వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆయన గట్టిగానే దీంట్లో విత్డ్రా చేసుకోకూడదు, మనం ఫైట్ చేయాలి, లేకపోతే ఆమె చెప్పింది నిజమని నమ్మే అవకాశం ఉంటుంది అనేది నాగార్జున వైపు నుంచి ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఒక పక్క నాగార్జున ఈ తర్వాత రేవంత్ రెడ్డికి వెళ్ళి సెలవు కప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన ఆల్రెడీ కూల్చేశారు. అది కోర్టులో ఉంది కాబట్టి దాన్ని ఇంకా గవర్నమెంట్ కూడా ఏం చేసే పరిస్థితిలో లేదు. సో మరి ఈమెను ఈ నోటి దురుస్తనంతో ఇలా మాట్లాడడాన్ని ఖచ్చితంగా అందరూ ఖండించారు. సో ఇప్పుడు కోర్టు ఈమెకు శిక్ష వేస్తుందా లేదా చూడాలి మనం. ఈమెకి వేయకపోతే మాత్రం అందరూ కూడా ఏమైనా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. అదే ఇప్పుడు మనం అక్కడ చూస్తే పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికే కదా వేశారు. అంతకంటే ఇది ఘోరంగానే ఉంది కదా. మరి ఈమెకెందుకు శిక్ష వేయరు, ఈమెకెందుకు పోలీసులు కేసు పెట్టరు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. అంటే ఇదంతా మనకు అర్థమైతే ఏంటంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ప్రతిపక్షాలని వేధించడానికి తప్ప నిజానికి ఎవరికి మాట్లాడడం అనేది అందరూ అన్ని పార్టీల్లో మాట్లాడతారు. కొందరికి మాత్రమే ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడం వల్ల. ఇప్పుడు